This is very interesting story, or you can call a story with humor. చాలా కాలం క్రితం చదివిందే నాకు హఠాత్తు గుర్తొచ్చింది, అందుకని ఇప్పుడు చెప్తున్నా. ఈ స్టోరీలో ఏంటంటే తెలివైన వాడు తన పని ఎట్లా నెరవేర్చుకుంటాడు అనే కాంటెక్స్ట్ ఉంది ఈ స్టోరీ. కాబట్టి కాశీలో కొంతకాలం క్రితం ఒక ముగ్గురు సాధువులు ఉన్నారు. వాళ్ళు కలుసుకున్నారు, ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి అక్కడే ఉండబోతున్నారు. కాబట్టి మెల్లగా పరిచయం అయింది. వాళ్ళ మధ్యన ఎప్పుడు రకరకాల చర్చలు, లేకపోతే అన్వేషణ, లేకపోతే పుస్తకాలకు సంబంధించిన డిస్కషన్స్, మధ్యన ఒకరు చెప్పిన దాన్ని ఒకరు అంగీకరించకపోవడం, ఇట్లాంటిదంతా జరుగుతుంటుంది. అయినప్పటికీ దే రిమైన్ ఫ్రెండ్స్. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అండర్స్టాండింగ్ ఉంటుంది లైఫ్ మీద. ఆబ్వియస్గా ఎన్ని మైండ్స్ ఉన్నాయో అన్ని అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఎంక్వైరీస్ ఉన్నాయి, అన్ని రకాల కంక్లూజన్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ డే ఎవరో ఒక ప్రయాణికుడు వస్తాడు, పిలిగ్రిమేజ్ వచ్చి. ఈ ముగ్గురు ఒక రాయి మీద కూర్చొని ఉంటారు. వాళ్ళ పేర్లు అట్లాంటివి ఏమీ తెలియదు. ముగ్గురికి నమస్కారం చేసి కాస్త ప్రసాదం తీసుకొచ్చి అక్కడ పెట్టి, అయ్యా మీరు తినండి, ఎక్కువ లేదు ప్రసాదం, అందుకని మీరు పంచుకొని తినండి అంటారు. సో ఆ ముగ్గురు సాధువులు దాని వైపు చూసి, నేను బాగా చదువుకున్నాను కాబట్టి, నేను ఒక స్కాలర్ని కాబట్టి ఈ ప్రసాదం తినే రైట్ నాకే ఉంటుంది. ఎందుకంటే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఈ భూమి మీద మనుషులు నాలెడ్జ్ లేకపోతే ఏమైపోతారు? సో నాలెడ్జ్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. అందుకని ఈ ప్రసాదం తినే రైట్ నాకు ఉంది, ఎందుకంటే మనం ముగ్గురం తింటే ఎవరికి సరిపోదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత రెండో వ్యక్తి అంటాడు, నేను చాలా సాధనలు చేసే వ్యక్తిని, ఉపవాసాలు చేస్తాను, సమస్త మానవజాతి కళ్యాణం కోసం ప్రార్థనలు చేస్తాను, కాబట్టి అందరి బాగు నేను కోరుకొని ఉపవాసాలు చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడన్నా మంచి ఆహారం దొరికితే తినే రైట్ నాకుంటుంది. అందుకని ఇది నేనే తినాలి. కానీ ఫస్ట్ అతను చెప్పింది అంగీకరిస్తున్నా, ఏమిటంటే ముగ్గురం తింటే ఎవరికి సరిపోదు, కాబట్టి ఒకవేళ తింటే ఇది నేనే తినాలి అని చెప్తాడు. ఆ మూడో వ్యక్తి అంటాడు, భూబల్లా, నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్. అయ్యా నాకు ఫస్ట్ అతను చెప్పినట్లు స్కాలర్లీనెస్ లేదు, నేను పెద్ద పుస్తకాలు చదవలేదు, నేను నాలెడ్జిబుల్ పర్సన్ని కాదు. అలాగే రెండో వ్యక్తి చెప్పినట్టు నేను గొప్ప ఏమంటారు సాధకుడిని కాదు, విశ్వశాంతి కోసం ధ్యానాలు చేసేంత గొప్ప నాలెడ్జ్ కానీ అటువంటి అవగాహన కానీ నాకు లేదు, నేను సాదాసీదా మనిషిని. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఒక బికారిని, ఏదో ఏ రోజు ఆ రోజు బతుకుతున్న వాడిని, అంతకుమించి నాకేం తెలియదు. సో బికారిని కాబట్టి కొంచెం దయదలిచి నన్ను తినేయండి మీరు అని చెప్తాడు. సో ముగ్గురు మధ్యన ఈ యొక్క ఇంటలెక్చువల్ డిస్ప్యూట్ వస్తుంది. అంతలో అక్కడి నుంచి ఎవరో వచ్చి ఒక ఐడియా ఇస్తారనమాట. ఐడియా ఏంటంటే, ఒక చిన్న పని చేయండి, ముగ్గురు పడుకోండి, అదేమి చెడిపోదు. నిద్ర లేచిన తర్వాత ఎవరికి మంచి డ్రీమ్ పడుతుందో వాళ్ళు తినండి, ముగ్గురికి అంగీకారం కుదురుతుంది. ఆ తర్వాత ముగ్గురు పడుకుంటారు. రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్నే మొదటి వ్యక్తి లేచి చెప్తాడు, నాకు చాలా అద్భుతమైన కల పడ్డది. ఆ కలలో నాకు కైలాసంలో పరమశివుడు అద్భుతంగా జటాజుట్టాలు ఎట్లా ఎగురుతూ డ్యాన్స్ చేస్తున్నట్టు పడింది. నేను అక్కడ దగ్గర నుంచి చూశాను. ఆ తర్వాత ఆయన నన్ను ఆశీర్వదించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కాను, ఆయన పాదాలను ముద్దు కూడా పెట్టుకున్నాను. నాకు ఒక గొప్ప ఆనంద పారవశ్యం వచ్చింది. అప్పుడు పరమశివుడు నాతో చెప్పాడు, నీ జ్ఞానం ఈ ప్రపంచానికి చాలా అవసరం, అందుకే నేను నీకు దర్శనం ఇచ్చాను అని చెప్పాడు. సో సచ్ ఏ గ్రేట్ డ్రీమ్, నాకు ఇంత గొప్ప కళ ఎప్పుడు పడలేదని చెప్తాడు. అది నిజమో కాదో ఎవరికి తెలియదు, బట్ కళ కాబట్టి, అది వ్యక్తిగతం కాబట్టి సరేలే అనుకుంటారు. అప్పుడు రెండో వ్యక్తి చెప్తాడు, నాకు సమస్త మానవజాతి చాలా సమస్యల్లో ఉన్నట్టు కనిపించింది. అప్పుడు నేను ఒక 40 రోజులు అఖండ దీక్ష చేశాను, ఉపవాసం చేశాను. అప్పుడు నాకు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు చేసిన ఉపవాసం వల్ల చాలా అద్భుతమైన ఒక ఎనర్జీ క్రియేట్ అయింది.
దానివల్ల ప్రపంచంలో సమస్యలు తగ్గాయి. సో యూ హ్యావ్ డన్ గ్రేట్ సర్వీస్, నువ్వు ఇలాగే కొనసాగించు, నువ్వు నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నావు, నువ్వు చాలా గొప్ప భక్తుడివి అని చెప్పాడు. అందుకని నా కళ కూడా చాలా గొప్పదే, అందుకని పాయసం తినే అవకాశం నాకే ఇవ్వాలని చెప్తాడు. మూడో వ్యక్తి అప్పుడే లేచి కూర్చొని, ఎంత గొప్ప కళలు పడ్డాయి మీకు, నిజంగా చాలా గ్రేట్. అసలు ఫస్ట్ అతను చెప్పిన కళ ఎంత బాగుంది, అసలు కైలాసం ఏమిటి, పరమశివుడు ఆనంద నృత్యం చేయడం ఏమిటి, ఆ ఢమరుక నాదం ఏమిటి, ఆ మంచు కొండలు ఏమిటి, ఇతను వెళ్ళి ఆ కాళ్ళకు నమస్కరించడం ఏమిటి, ఆహా అసలు అద్భుతం. ఇంతైనా నాలెడ్జే, అందులో ఏం డౌట్ లేదు. రెండో వ్యక్తి ఎంత గొప్ప సాధువు అసలు, అతను ప్రపంచ బాగుండాలని చెప్పి ఉపవాసాలు చేయడం ఏంది, సాక్షాత్ పరమశివుడు సంతృప్తి చెందడం ఏంది, ఎంత బాగుంది అసలు. ఇలా చెప్తుండగా ఇవన్నీ కాదే అసలు నీ సంగతి చెప్పు అని ఇద్దరు అడుగుతారు. అప్పుడు ఏం లేదు, నాకు అంత జ్ఞానం లేదు, నేను చెప్పాను కదా బికారి, నేను పడుకున్నాను, గాఢ నిద్ర పట్టింది, ఏ కలలు పడలేదు. ఎప్పుడో అర్ధరాత్రి 3-3:30 ప్రాంతంలో హఠాత్తుగా పరమశివుని దర్శనమైంది. ఒక్కటే మాట చెప్పాడు, ఆకలితో ఉన్నవాళ్ళు అట్లా ఖాళీ కడుపు పడుకోవద్దు, నువ్వు లేచి పాయసం తిను అన్నాడు. ఇంకా పరమశివుడు చెప్పిన తర్వాత తినకపోతే బాగుండదని పాయసం తినేసాను అన్నాడు. ఆ ఇద్దరు ఆశ్చర్యపోయారంతే. అంటే ఒక మనిషి తన అవసరాలని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మాటని, తెలివిని అట్లా ఉపయోగించుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కథలో తప్పులు ఏమీ లేవు. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా ఈ చిన్న సూత్రం మీద నడుస్తుంది. నువ్వు సత్యం చెప్తావా చెప్పవా ఇర్రెలెవెంట్. ఏం చేస్తే ఒక వస్తువు సేల్ అవుతుందో ఆ పని చేయి, ఏం చేస్తే నీకు బెనిఫిట్ వస్తుందో ఆ విధంగా మాట్లాడు. ఎలా ఉంటే నీవు ఈ ప్రపంచంలో ఆనందంగా ఉంటావు అట్లా ఉండు, అది నిజ స్వభావం అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది వెస్టర్న్ కంట్రీస్ మనకి ఇచ్చినటువంటి ఒక అండర్స్టాండింగ్ పర్సనల్ డెవలప్మెంట్ అనేది. అంటే ఒక ముసుగు వేసుకో, ఆ ముసుగు లోపల నీ యొక్క నిజ స్వభావాన్ని బయటకు తెలియనీయకు, జస్ట్ ఆపరేట్ ఫర్ యువర్ బెనిఫిట్, అంతవరకే తప్ప ఇంకంతకంటే ఏమీ లేదు. అట్లాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. జస్ట్ ఆ సందర్భంలో ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళ జీవితంలో వచ్చే విధంగా చూసుకుంటారు. తప్పు పనట్లే, అసలు నా ఉద్దేశం అదే కథ. కానీ నాకు నచ్చింది ఈ స్టోరీ. ఒకవేళ మీకు కూడా నచ్చినట్టయితే మీరు 10 మందికి చెప్పండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు పర్సనల్ విషయాలు మాట్లాడకుండా, నేను చెప్పిన ఎన్నో కథలు ఉన్నాయి, అట్లాగే మీరు చదివిన ఎన్నో కథలు ఉంటాయి, చిన్న జనాలను నవ్వించే లేదా ఆలోచింపజేసే ప్రయత్నం చేసి వచ్చేసేయండి, బాగుంటుంది. అంటే ఎప్పుడు ప్రతి కాన్వర్జేషన్లో మనమే సెంట్రల్ పాయింట్, లేకపోతే మనమే సబ్జెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఒక దాన్ని ఎంచుకొని హాయిగా ఈ కథల్ని కానీ లేకపోతే ఏదైనా చదివిన పుస్తకం గురించి ఒక చిన్న డిస్కషన్ కానీ, దానివల్ల మైండ్ ఓపెన్ అప్ అవుతుంది. ఈ కథల వల్ల ఏం తెలుస్తుందంటే మనిషి యొక్క మైండ్ దానికి ఉన్న రకరకాల డైమెన్షన్స్, అట్లాగే మనిషి పడే సమస్యలు, వాటికి చిన్న చిన్న సొల్యూషన్స్, ఇట్లాంటివన్నీ మనకి కథలో దొరుకుతాయి. సో స్టోరీస్ యాక్చువల్లీ ప్లే వైటల్ రోల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్, అందులో ఏ సందేహం లేదు. అట్లీస్ట్ అది నా వరకు. నేను పుస్తకాలు చదవడం వల్ల ఎన్నెన్నో సందేహాలకి నాకు రకరకాల ఫిలాసఫర్స్ ద్వారా, గురువుల ద్వారా నేను అడగాలనుకున్న ప్రశ్నలు ఎవరు అడగటం వల్ల, నేను అనుభవిస్తున్న సందర్భాన్ని ఎవరు అనుభవిస్తూ ప్రశ్న అడగడం వల్ల ఒక సమాధానం దొరికిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గ్రేట్ బుక్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, జోక్స్ కావచ్చు, అనెక్డాట్స్ కావచ్చు. అట్లా ఐ ఆల్వేస్ చెరిష్ దెమ్. నా జీవితకాలం నేను సరదాగా ఎప్పుడన్నా నా స్టూడియోకి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా నేను చాలా జోక్స్ చెప్తాను, కథలు చెప్తాను. అందులో అంటే ఇప్పుడు పర్సనల్గా డైరెక్ట్గా చెప్పే, ఇప్పుడు నువ్వు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడకు అని చెప్తే కోపం రావచ్చు, వ్యక్తిని మనం సబ్జెక్ట్ చేసి. అట్లా కాకుండా ఒక కథలో చెప్పి ఇట్లా ఉంటారు జనాలు, నిజానికి అట్లా ఉండవలసిన అవసరం లేదంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట. అదొక దిక్సూచిలాగా ఉపయోగపడవచ్చు, అంతకుమించి మరేమీ లేదు. సో మీ జీవితం అంతా హాయిగా ఉండాలని, అట్లా గడిచిపోవాలని ఇక్కడి నుంచి మనస్ఫూర్తిగా
రీజన్లెస్గా కోరుకుంటూ రీసర్స్ వైస్.